Okay, today our topic is overtaking side distance. So overtaking side distance అంటే ఏంటి? ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఓవర్టేకింగ్ జోన్స్ అంటే ఏంటి? వీటి గురించి మనం నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్ ఏంటంటే, సో జనరల్ గా మనం వెహికల్ మన పేమెంట్ మీద అందరూ ఒకటే స్పీడ్ తో వెళ్తే నో ప్రాబ్లం. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందరూ సేఫ్ గా వెళ్ళిపోతారు, సేఫ్ గా వచ్చేస్తారు. కానీ ఇప్పుడు పేమెంట్ రోడ్ మీదకి వెళ్ళేసరికి కొన్ని వెహికల్స్ స్లోగా వెళ్తారు, కొంతమంది ఫాస్ట్ గా వెళ్తారు, కొన్ని వెహికల్స్ కి పికప్ స్పీడ్ తక్కువ ఉంటుంది, కొన్నిటికి లోడ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి లోడ్ తక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాల కండిషన్స్ లో రకరకాల వెహికల్స్ వల్ల, రకరకాల మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ వల్ల అన్ని వెహికల్స్ సేమ్ స్పీడ్ తో వెళ్ళలేవు. కొన్ని వెహికల్స్ స్లోగా వెళ్తాయి, కొన్ని వెహికల్స్ ఫాస్ట్ గా వెళ్తాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కానీ మన పేమెంట్ మాత్రం డిజైన్ స్పీడ్ తో డిజైన్ చేస్తాం. కానీ కొంచెం కొంచెం ఒక్కోసారి ఏంటంటే ఈ స్లో మూవింగ్ వెహికల్స్ వల్ల మనకి ఏంటంటే వెనకాల ఉండే ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు ఓవర్టేక్ చేద్దామా, ఎప్పుడు ముందుకెళ్దామా అని చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మినిమం సైడ్ డిస్టెన్స్ ఉన్న ఏరియాలో కాకుండా మినిమం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అంటే, సో ఇప్పుడు మన ముందు ఒక పెద్ద లారీ స్లోగా వెళ్ళే వెహికల్ ఉంది. సో దాని వెనకాల అలాగే వెళ్తూ ఉంటే ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక రోజు కూడా సరిపోదు. అలా కాకుండా మనం అక్కడక్కడ మన ఆపర్చునిటీస్ మినిమం ఓవర్టేక్ చేయడానికి సరిపడా సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో కనీసం యాక్చువల్ గా అయితే త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ మొత్తం మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. కనీసం కుదరినప్పుడు అక్కడక్కడైనా మనం ఈ మినిమం ఓవర్టేకింగ్ ఆపర్చునిటీస్ అన్న ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఇది. సో ఈ స్లో మూవింగ్ వెహికల్స్ ఎప్పుడైతే ఉంటాయో, మనం ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ కి మనం కనీసం ఓవర్టేక్ చేయడానికి మనం కొంచెం సైడ్ డిస్టెన్స్ అనేది యాజ్ ఏ ట్రాఫిక్ ఇంజనీర్ గా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రకారం ఏం చెప్తున్నా అంటే, సో ఎక్కడైతే స్లో మూవింగ్ వెహికల్స్ ఉంటాయో అక్కడ మనం మినిమం ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ వాళ్ళకి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ త్రూ అవుట్ ద రోడ్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. కనీసం అక్కడక్కడన్నా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అది ఇంట్రడక్షన్. ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే, ఇట్ is the minimum distance it is the minimum distance vision to the vehicle of the driver intend to overtake the slow moving vehicle with the safety against the traffic in the opposite direction. Okay, it is the minimum distance required to overtake the slow moving vehicle with safety and against the opposite direction in the is known as the overtaking side distance. నేను దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక వెహికల్ అండి. ఇది స్లో మూవింగ్ వెహికల్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్. సో ఎదురుగా ఇంకో వెహికల్ కూడా వస్తుంది. సో ఈ ఎదురుగా వచ్చే వెహికల్ అలాగే వస్తూ ఉంటుంది. దాని యొక్క స్పీడ్ ఏం తగ్గించుకోకుండా అదే స్పీడ్ తో రావాలి. బట్ ఇక్కడ ఉన్న స్లో మూవింగ్ వెహికల్ లారీ లాగా పెద్దగా ఉంది కాబట్టి, సో దాన్ని ఓవర్టేక్ చేయడానికి మనం ఓవర్టేక్ చేయాలి. సో ఓవర్టేక్ చేయడానికి మినిమం సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఓవర్టేక్ చేసే క్రమంలో దీనికి కానీ ఎదురుగా ఆపోజిట్ గా వచ్చేటువంటి వెహికల్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం డిజైన్ చేస్తే దాన్ని మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా? అదండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ మీద అలాగ్ ద సెంటర్ ఆఫ్ ది రోడ్. సో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ మనం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఏమో హైట్ ఆఫ్ ది డ్రైవర్ అయ్యేమో 1.2 మీటర్స్ తీసుకున్నాము. సేమ్ ఇక్కడ కూడా అంతే, హైట్ ఆఫ్ ది డ్రైవర్ 1.2 మీటర్స్. అక్కడ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ చాలా తక్కువ జస్ట్ 0.15 సెంటీమీటర్స్ హైట్ లో ఉంటే ఓకే అని అనుకున్నాం. 0.15 మీటర్స్ లో హైట్ లో ఉన్నా ఓకే అనుకున్నాం. అయితే ఇక్కడ ఓవర్టేకింగ్ అనేది ఏంటి, ఒక వెహికల్ కి ఓవర్టేక్ చేస్తాం కాబట్టి, సో ఇద్దరు ఓవర్టేక్ చేసేటప్పుడు ఇద్దరు వెహికల్స్ డ్రైవర్లు కార్ లోనే కూర్చుంటారు లేదా లారీలో కూర్చుంటారు కాబట్టి, సో మినిమం వాళ్ళ యొక్క హైట్ ఆఫ్ ది డ్రైవర్ హైట్ ఎంత ఉంటుందంటే 1.2 మీటర్స్ ఉంటుంది. సో ఇన్ బోత్ కండిషన్స్ ద ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ కన్సిడర్ చేసేటప్పుడు ద హైట్ ఆఫ్ ది డ్రైవర్ అనేది 1.2 మీటర్స్ బోత్ అని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. అంటే సింపుల్ చెప్పాలంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, అది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతూ ఉందని. అంటే ఇది సపోజ్ ఏ సబ్జెక్ట్ అయినా సరే సింపుల్ గా డ్రా చేయడానికి ఏంటంటే ఆ ఫార్ములానే మనం ఈ ఫ్యాక్టర్స్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు డయాగ్రమెటికల్ గా ట్రై చేస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు విబి ఇంటూ టీ బి ప్లస్ టూ ఎస్ ప్లస్ వి ఇంటూ టీ. ఇట్లా ఫైనల్ గా ఫార్ములా ఇది వస్తుందండి. సో దీని ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే, ఓకేనా, ఫస్ట్ వన్ స్పీడ్స్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ అంటే
ఫస్ట్ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ వన్ స్పీడ్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ వెహికల్. ఓకేనా, అంటే మనం ఓవర్టేక్ చేయబోయే మనం ఫాస్ట్ గా వెళ్తున్నాం, మన స్పీడ్ ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత తొందరగా మనం మళ్ళీ అదే లేన్ కి వచ్చేస్తాం. సో తక్కువ డిస్టెన్స్, ఎక్కువ స్పీడ్ తో వెళ్తే తక్కువ డిస్టెన్స్ లో మనం రీచ్ అవ్వచ్చు. సో ద ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఏమి డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ వన్ ఓవర్టేకింగ్ వెహికల్, ద స్పీడ్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ వెహికల్. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ఓవర్టేకెన్ వెహికల్ అంటే మన ముందు వెళ్ళే స్లో మూవింగ్ వెహికల్. అదంత స్లోగా అదంత ఫాస్ట్ గా వెళ్తుంది అనుకోండి, మనం అది ఇంకెక్కువ స్పీడ్ తో వెళ్తూ మనం ఎక్కువ డిస్టెన్స్ లో కవర్ చేసి మనం ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది. సో ఓవర్టేకింగ్ వెహికల్ స్పీడ్ తక్కువగా ఉంటే మనం తొందరగా ఓవర్టేక్ చేయొచ్చు. ఓవర్టేకింగ్ వెహికల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనుకోండి, మనం ఇంకా ఓవర్టేక్ చేసే వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలి. సో ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఎక్కువ డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్ అని డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వెహికల్ కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్. అదేవిధంగా ఆపోజిట్ గా వచ్చే వెహికల్ కూడా ఎంత ఫాస్ట్ గా వస్తుందో కూడా మనం చూసుకోవాలి. అది కూడా ఎంత ఫాస్ట్ గా వస్తుందో చూసి, ఓకేనా, ఈ వెహికల్ ఎంత ఫాస్ట్ గా వస్తే మనం అంత ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అట్లా విధంగా ఆపోజిట్ కి వెళ్ళేటువంటి ఈ స్లో మూవింగ్ వెహికల్ కూడా ఉంటుంది కదా, ఇది కూడా ఎంత స్లోగా వెళ్తే అంత తక్కువ డిస్టెన్స్, ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఓవర్ టేకింగ్ చేసేటువంటి వెహికల్ మనం ఏదైతే ఉందో, సో స్పీడ్ గా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఓవర్టేక్ చేయడానికి, ఫాస్ట్ గా వెళ్ళడానికి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత తక్కువ డిస్టెన్స్ అవసరం అవుతుంది. ఇలా మెయిన్ గా ఈ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ స్పీడ్స్ ఆఫ్ ఓవర్టేకింగ్ ఆపోజిట్ వెహికల్. ఇలా 3 వెహికల్స్ యొక్క స్పీడ్స్ బట్టి మనకి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఓవర్టేకింగ్ అండ్ ఓవర్టేకెన్ వెహికల్, అది కూడా చూపిస్తాను. ఇగో ఇది ఓవర్టేకెన్ వెహికల్ అంటే ఇది సింపుల్ చెప్పాలంటే ఇది స్లో మూవింగ్ వెహికల్, ఇది ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్. దిస్ ఇస్ స్లో మూవింగ్ వెహికల్, దిస్ ఇస్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని బట్టి కూడా మనకి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. ఇది ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఎక్కువ అయితే అంత ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఎంత తక్కువగా ఉంటే అంత ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ తక్కువ అవుతుంది. అట్లా ఈ వెహికల్స్, ఈ స్లో మూవింగ్ వెహికల్ కి ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కి రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ బేస్ చేసుకుని కూడా మనకు ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ స్కిల్ అండ్ రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. కొంతమంది ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు, బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు ఏమవుతుంది, సో చాలా తక్కువ టైంలోనే వాళ్ళు ఈజీగా అనాలిసిస్ చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు. సో అట్లా రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్ ని బట్టి కూడా మనకి ఓవర్టేకింగ్ సజెషన్ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ వెహికల్. సింపుల్ చెప్పాలంటే పికప్. అంటే ఇప్పుడు కారుకు బైక్ ఉందనుకోండి, కారు బైక్ సేమ్ ఒకే టైంలో అంత ఫాస్ట్ గా రీచ్ అవ్వవు. ఒక కార్ ఏమనుకోండి వెంటనే విత్ ఇన్ 3 seconds లోనే మాక్సిమం స్పీడ్ రీచ్ అవుతాయి. అదే బైక్ అనుకోండి ఫస్ట్ గేర్ వేయాలి, సెకండ్ గేర్ వేయాలి, థర్డ్ గేర్, అట్లా స్లోగా వెళ్తే కానీ దాని యొక్క యాక్సిలరేషన్ స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ వన్ గ్రేడియంట్ ఆఫ్ ది రోడ్. సో అప్వర్డ్ గ్రేడియంట్ ఉంది అనుకోండి, సో తక్కువ డిస్టెన్స్ లో మనకు ఓవర్టేక్ సైడ్ డిస్టెన్స్ సరిపోతుంది. అదే డిసెండింగ్ గ్రేడియంట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటి ఈ డౌన్వర్డ్ గా వెళ్ళేసరికి వెహికల్స్ లోడ్ ఎక్కువ అవుతుంది, వెహికల్ మీద ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా వెహికల్ వెళ్తుంది. సో ఫాస్ట్ గా వెళ్ళిందంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ గా గ్రేడియంట్ ఆఫ్ ది రోడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అనాలిసిస్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. సో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ వన్, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా. ఇదండి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అండి. ఇది 2 lane రోడ్. ఓకేనా, ఇది 2 lane ఎందుకంటే ఈ డైరెక్షన్ లో వెహికల్ ఇటు వెళ్తూ ఉంటుంది, నెక్స్ట్ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది 2 lane ట్రాఫిక్, 2 వే రోడ్డు. ఓకేనా, 2 lane ట్రాఫిక్ ఇది. సో 2 వే, అటువైపు వెళ్తుంటాయి వెహికల్స్, ఇటువైపు వెళ్తుంటాయి. సో ఎక్కడి నుంచి అయితే వెహికల్స్ స్టార్ట్ అవడం జరిగిందో ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్ స్టార్ట్ అయ్యేదానికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి టోటల్ డిస్టెన్స్ నే మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, అది. సో నెక్స్ట్ వన్ క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇది. సో ఎల్లో కలర్ లో రిప్రజెంట్ చేసేటువంటి వెహికల్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ వెహికల్. సో బ్లూ కలర్ గా ఉన్నటువంటి వెహికల్ ఏంటంటే ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్. ఇది ఓవర్ టేకింగ్ వెహికల్, ఇది ఓవర్ టేకెన్ వెహికల్, ఇది ఆపోజిట్ వెహికల్. ఓకేనా, ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఇది ఓవర్ టేకెన్ వెహికల్, ఓవర్ టేకింగ్ వెహికల్. లేదనుకుంటే చెప్పాలనుకుంటే స్లో మూవింగ్ వెహికల్, ఫాస్ట్ మూవింగ్ వెహికల్.
ఓకేనా? ఇలా వెళ్తున్నాయి. సో, ఇది సపోజ్ ఇది బి అనే అనుకోండి, ఈ వెహికల్‌ని ఏ అనుకోండి, ఇది సి అనుకోండి. సో, ఏ వెహికల్ ఇట్లా రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీరు సింపుల్‌గా అనాలిసిస్ చేసుకోవడము. సో, ఎలా ఏంటంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా వెళ్తున్నప్పుడు మీ ముందు ఒక వెహికల్ స్లోగా వెళ్తుందని అర్థమైంది. సో, మీరు స్లో మూవింగ్ వెహికల్ ఉంది. మీరు వాళ్ళ వెనకాల ఫాస్ట్‌గా వస్తున్నారు. సో, సడెన్‌గా కొంచెం దూరం రాగానే మీ ముందుకు ఒకసారి ఒక స్లో మూవింగ్ వెహికల్ వచ్చేసింది. ఇది స్టార్టింగ్ కండిషన్. ఇప్పుడు మీ ముందున్న స్లో మూవింగ్ వెహికల్, ఇది మీరేమో ఫాస్ట్‌గా వెళ్ళాలనుకునే వెహికల్. సో, ఇక్కడ నుంచి మీరు ఓవర్‌టేక్ చేయాలని స్టార్ట్ చేస్తున్నారు. సో, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో, ఇదే టైంలో మనం వర్స్ట్ కండిషన్ తీసుకోవాలి. అంటే ఆపోజిట్‌గా ఏదైనా వెహికల్ వస్తుందేమో, వస్తే ఆ వెహికల్ దాని పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చే లోపే మనం ఈ వెహికల్ ఇక్కడికి రీచ్ అయ్యేటట్టు మనం ప్రొవైడ్ చేయాలి. సో, దాన్ని ఓవర్‌టేకింగ్ డిస్టెన్స్ అంటాం. సో, జనరల్‌గా ఎప్పుడైనా సరే ఈ డైరెక్షన్‌లో వెళ్తుంటాయి. ఆ డైరెక్షన్‌లో కూడా వెళ్తుంటాయి. సో, మనం వరస్ట్ కండిషన్ వెహికల్స్ కూడా ఆపోజిట్‌గా వచ్చేటువంటి వెహికల్ కూడా కన్సిడర్ చేసుకొని, ఆ వెహికల్ కూడా డిజైన్ స్పీడ్‌తో వెళ్తుందనే మనం అనుకోవాలి. అంటే సపోజ్ ఇది 80 కిలోమీటర్ స్పీడ్ నేషనల్ హైవే అనుకోండి సపోజ్. సో, ఈ వెహికల్ 80 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్తుంది. ఈ వెహికల్ 80 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్తుంది. ఇది మాత్రం 40 60 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్తుంది. సో, మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ స్లో మూవింగ్ వెహికల్‌ని ఓవర్‌టేక్ చేయాలని ఈ బ్లూ కలర్ వెహికల్ అనుకుంది. సో, అనుకోగానే వెంటనే ఇక్కడ ఆపోజిట్ గా వచ్చే వెహికల్ కూడా చాలా స్పీడ్ తోనే వస్తుంది. అది డిజైన్ స్పీడ్ తో వెహికల్ స్పీడ్ తోనే వస్తుందని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే తక్కువ స్పీడ్ తో కన్సిడర్ చేస్తే తక్కువ డిస్టెన్స్ వస్తుంది. సో, ఫ్యూచర్ లో మాక్సిమం స్పీడ్ తో వచ్చే ఇలాంటి ఆపోజిట్ గా వచ్చే వెహికల్ వల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది ఆపోజిట్ గా వచ్చే వెహికల్ డిజైన్ స్పీడ్ తోనే వెళ్తుంది. మన వెహికల్ డిజైన్ స్పీడ్ తో వెళ్తుందని అనుకోని ఈ ముందెళ్ళే వెహికల్ మాత్రం స్లోగా వెళ్తుందని అనుకోవాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఈ కండిషన్ అనమాట. సో, ఇది ఏ వెహికల్, ఇది బి వెహికల్, సి వెహికల్. ఈ డైరెక్షన్ లో ఇది ఫాస్ట్ గా వెళ్లే వెహికల్, స్లోగా వెళ్లే వెహికల్, ఇది కూడా ఫాస్ట్ గా వెళ్లే వెహికల్. కాకపోతే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లే వెహికల్. ఓకేనా? ఓకేనా? సో, అయితే మనం ఏం చేస్తామంటే, సో, ఎప్పుడైతే వెహికల్ మనం రోడ్ మీద నుంచి వస్తుండగానే సడన్ గా ఇక్కడ స్లో మూవీ వెహికల్ వెళ్తుందని అర్థమైపోయింది. సో, వెంటనే మనం ఏం చేస్తామండి, ఎప్పుడైనా మీరు ఓవర్‌టేక్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సో, ఎప్పుడైతే స్లో మూవీ వెహికల్ మన ముందు వెళ్తుందని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం, దాని వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం. సో, ఎందుకంటే దాని వెనకాలే స్లోగా వెళ్ళుకుంటూ దాని వెనకాల అదే స్పీడ్ తో వెళ్తుందో, అదే స్పీడ్ తో ఏ అనే వెహికల్ కొంచెం డిస్టెన్స్ మూవ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఒక టైం ఎప్పుడైతే మనకి కరెక్ట్ ఫెసిలిటీ ఎప్పుడైతే వస్తుందో, అంటే ఆపోజిట్ ఏ వెహికల్ రావట్లేదు, ఆపోజిట్ వచ్చే వెహికల్ మనం ముందు వెళ్ళేది స్లో మూవింగ్ వెహికల్ వెళ్తుందా, మనం వెళ్ళగలమా, ఇట్లా అన్ని ఆలోచించుకొని మనం దాని వెనకాల ఈ స్లో మూవింగ్ వెహికల్ వెనకాలే ఈ ఫాస్ట్ గా వెళ్ళే ఈ వెహికల్ ఏ స్పీడ్ అయితే ఉంటుందో అదే స్పీడ్ తో ఈ వెహికల్ మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, ఒకనొక టైంకి వచ్చిన తర్వాత అప్పుడు మనకి అవైలబిలిటీ దొరికింది. ఓకే, ఇప్పుడు రోడ్ మీద ఆపోజిట్ గా వచ్చే వెహికల్ కొద్దిగా ఏమీ లేదు. సో, మనం ఓవర్‌టేక్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు వెహికల్ అనేది ఓవర్‌టేక్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో, ఫస్ట్ ఇది మాత్రం స్లో మూవింగ్ వెహికల్. ఇది ఫాస్ట్‌గా వెళ్ళే వెహికల్. సో, ఈ స్లో మూవింగ్ వెహికల్ మన ముందు స్లో వెళ్తుందని అర్థం చేసుకోవడానికి, సో, వెళ్తూ ఉండడానికి మధ్యలో ఆపోజిట్‌గా ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోవడం కోసం ఎక్కడ ప ఎక్కడ అయితే మనకి ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు ఓవర్‌టేక్ చేద్దామని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడైతే ఛాన్స్ దొరికిందో అప్పుడు ఇక వెంటనే ఈ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా ట్రావెల్ అవుతూ మళ్ళీ ఈ వెహికల్ ఇక్కడికి రీచ్ అయ్యే లోపు ఇక్కడికి వచ్చేస్తుంది. సో, ఇలా మనం ఓవర్‌టేక్ చేస్తుంటాం బయట. అయితే అయితే ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాం, మన వెహికల్ అనేది ఈ స్లో మూవింగ్ వెహికల్ ఏదైతే ఉందో అదే స్పీడ్ తో దాని వెనకాల ట్రావెల్ అవుతూ దాని వెనకాల ఫాలో అవుతూ వెళ్తాం. ఎందుకంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ ఏమైనా వస్తున్నా లేదా చెక్ చేసుకోవడానికి, ఎదురు మనం ఓవర్టేక్ చేయడానికి ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా, మనకి కండిషన్స్ ని అర్థం చేసుకోవడానికి ఈ టైము ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తాం, ఈ స్లో మూవింగ్ వెహికల్ ఏదే స్పీడ్ అయితే వెళ్తుందో ఆ స్పీడ్ తోనే వెళ్తాం. సో, అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ని D1 అంటాం. సో, ఈ తర్వాత ఏమైంది, ఇంగ అంతా ఓకే మంచిగుంది అని చెప్పి ఇంక స్టార్ట్ చేస్తుంటాడు ఇక వెంటనే. వెహికల్ అనేది ఇక ఇక్కడి నుంచి ఇక ఓవర్‌టేక్ చేస్తూ ఏమంటారు గేర్ ఇంక్రీజ్ చేసుకుంటూ యాక్సిలరేటర్‌ని పెంచుకుంటూ ఫాస్ట్‌గా వెళ్తూ ఈ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్‌లో ఏమవుతుంది, ఈ ఇక్కడున్న వెహికల్ ఇక్కడికి రీచ్ అయ్యేలోపు ఈ వెహికల్ ఇక్కడ దాకా మూవ్ అవుతుంటుంది కదా! సో, ఎప్పుడైతే ఓకేనా? సో, ఈ వెహికల్ ఇక్కడికొచ్చేలోపు, ఈ వెహికల్ ఏది ఈ థర్డ్ ఇక్కడ ఆపోజిట్‌గా వచ్చే వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు, ఈ స్లో మూవింగ్ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు, ఈ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి. ఓకేనా? ఓకేనా? సో
ఓకే. సో, ఎప్పుడైతే స్లో మూవింగ్ వెహికల్ దీని ఎనకాల వెళ్తుందని అర్థం చేసుకున్న తర్వాత ఎటువంటి అబ్‌స్ట్రక్షన్ లేదు. ఇక ఫాస్ట్‌గా ఎళ్ళొచ్చని అనిపించినప్పుడు ఇక స్టార్ట్ చేస్తుంటాడు. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాడు. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇంక రైజింగ్ పెంచేసాడు అయిపోతుంది. ఈ వెహికల్ ఇక్కడికొచ్చేలోపు, ఈ వెహికల్ ఇక్కడికొచ్చేలోపు అతను ఫైనల్‌గా ఈ వెహికల్ ఇక్కడికొచ్చేయాలి. సో, ఈ వెహికల్ ఇక్కడికొచ్చే లోపు అంటే స్లో మూవింగ్ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చే లోపు నెక్స్ట్ వన్ ఈ వెహికల్ ఫాస్ట్‌గా ఆపోజిట్‌గా వచ్చే వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చే లోపు మనం అదే స్పీడ్‌తో మనం ఫాస్ట్‌గా వచ్చేసి దీనికి ఎటువంటి అబ్‌స్ట్రక్షన్ లేకుండా, మనం సేఫ్‌గా వచ్చి రీచ్ అయిపోవాలి. ఇలా ఈ ఇక్కడికి రీచ్ అయిపోతుంది. సో, ఈ డిస్టెన్స్‌ని ఏమంటామంటే D2 తీసుకుంటాం. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ యాక్సిలరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి వెహికల్ ఇక్కడికొచ్చేసింది. సో, దీన్ని D2 డిస్టెన్స్‌తో కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇదంతా ఓవర్‌టేకింగ్ ఆపరేషన్ ఎక్కువగా ఈ D2 జోన్‌లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ D3 ఏంటంటే ఆపోజిట్‌గా ఆపోజిట్‌గా ఉన్నటువంటి వెహికల్ సో, మాక్సిమం స్పీడ్‌తో అక్కడి నుంచి ఇక్కడికొచ్చేటప్పుడు అదే స్పీడ్‌తో వస్తుంది కాబట్టి సో, దాని స్పీడ్‌ని D3తో రిప్రజెంట్ చేస్తాం. సో, ఇది ఆపోజిట్ డైరెక్షన్‌లో మాక్సిమం స్పీడ్‌తో వస్తుంది. సో, ఈ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు మనం ఈ డైరెక్షన్‌లో ఉన్న వెహికల్ మనం ఇక్కడికి రావాలి. లేకపోతే ఏమవుతుంది ఈ వెహికల్ వచ్చి దీనికి గుద్దేస్తుంది. అట్లా మనం ఈ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు, ఈ స్లో మూవింగ్ వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు మనం ఓవర్‌టేక్ చేయబోయే అనుకునే వెహికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఇది మన ఎయిమ్. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ D1 ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే VB ఇంటూ T. T వచ్చేసి జనరల్‌గా రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి మనం జస్ట్ 2 సెకండ్స్, 2.5 సెకండ్స్ ఏమో తీసుకుంటాం. మన ముందు వెళ్ళే స్లో మూవింగ్ వెహికల్ ఆపోజిట్‌గా ఉన్న వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసి అర్థం చేసుకొని ఓవర్‌టేక్ చేయాలా వద్దా అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా మాక్సిమం ఎక్కువ టైం తీసుకోము. సో, దానిని జనరల్‌గా రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్ తీసుకుంటాం. సో, అయితే ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం ముందే వెళ్ళే స్లో మూవింగ్ వెహికల్ అదే వెహికల్‌తోని ఈ ఫాస్ట్‌గా వెళ్ళే వెహికల్ ఇనిషియల్‌గా అదే స్పీడ్‌తో వెళ్తున్నాం కాబట్టి సో, ఇక్కడ వీబీ అనే స్పీడ్‌తోనే స్లో మూవింగ్ వెహికల్ ఏదైతే ఉందో బి అనే వెహికల్ ఆ స్పీడ్‌తోనే వెళ్తున్నాం కాబట్టి వీబీ ఇంటూ టీ. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం సడెన్‌గా వెంటనే మనం స్ట్రెయిట్‌గా వెళ్ళం. కొంచెం స్లోప్‌గా కొంచెం కర్వీ షేప్‌లో ఇలా స్లోపుడ్‌గా ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతాం. సో, సడెన్‌గా మళ్ళీ ఎమ్మటే వచ్చేయం. సో, కొంచెం కర్వ్ షేప్‌లో వస్తాం. అంటే ఒక పారాబోలిక్ ఈక్వేషన్ లాగా వస్తాం. సో, దాని ప్రకారం ఏంటంటే సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెహికల్ ఏమిటి స్ట్రెయిట్‌గా ఉంది. జనరల్‌గా స్ట్రెయిట్‌గా వెళ్తాము. ఇక్కడ మాత్రం కర్వ్ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ దాదాపు కర్వ్ షేప్‌లో ఉంటుంది. మధ్యలో ఫ్లాట్‌గా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్‌నేమో బితో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్‌నేమో ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం. అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ కూడా ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, టోటల్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? బి ప్లస్ ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఒక ఎస్ ఉంది. సో, టోటల్‌గా 2s. సో, ఇక్కడ టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుంది? బి ప్లస్ 2s అవుతుంది. అయితే మీకు చిన్నప్పుడు ఫిజిక్స్ ఫార్ములాస్ నేర్చుకుని ఉంటారు. సో, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అని. అట్లా సేమ్ ఇక్కడ ఈ పారాబోలిక్ ఈక్వేషన్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఈ వెలాసిటీ ఈక్వేషన్ కి ఈక్వల్ గా అవుతుంది కాబట్టి ఈ బి ప్లస్ 2s ఈజ్ ఈక్వల్ టు విబి ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కి ఈక్వల్ గా అవుతుంది. అయితే అప్రాక్సిమేట్ గా ఈ బి అనేది ఆపోజిట్ గా ఆటోమేటిక్ గా ఈ విబి ఇంటూ టీ కి ఈక్వల్ గా అవుతుంది. అంటే బి అంటే ఇక్కడ హార్జెంటల్ డిస్టెన్స్. హార్జెంటల్ డిస్టెన్స్ అంటే స్పీడ్ డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. విబి ఇంటూ టీ. టీ అనేది ఏంటంటే క్యాపిటల్ టీ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి క్యాపిటల్ టీ. ఈ క్యాపిటల్ టీ మనం ఇండైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ బి ప్లస్ 2s కదా, ఇది టోటల్ డిస్టెన్స్ బి ప్లస్ 2s. అగైన్ ఈ బి ప్లస్ 2s లో ఈ బి ఏమో దీనికి ఈక్వల్ అవుతుంది అప్రాక్సిమేట్. ఎందుకంటే హార్జెంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో, బి ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ ఈజ్ ఈక్వల్ టు విబి ఇంటూ 2 అవుతుంది. సో, ఫైనల్ గా ఇక 2s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. సో, ఈ టీ ఇక్కడే ఉంచేసి దీన్ని ఇటు పంపిస్తే టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4s బై ఏ వస్తుంది. దాన్ని అక్కడే ఉంచేసి టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4s బై ఏ అవుతుంది. అంతే కదా? ఈ హాఫ్ ఇటు పోతే 2 డివైడెడ్ బై ఇటు పోతే మల్టిప్లై అవుతుంది 4 అవుతుంది. 4s అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే బై అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అవుతుంది. సో, ఫైనల్ గా మనకి క్యాపిటల్ టీ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ఎస్ కూడా తెలియదు కదా మరి మనకి. ఎస్ తెలియదు కాబట్టి యాజ్ పర్ ఎస్ తెలియడానికి మీకు ఫర్దర్ గా ఫార్ములా ఉంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ ఎంపెరికల్ ఫార్ములా ద్వారా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మనకి ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చేస్తే ఏంటంటే 0.7 ఇంటూ విబి ప్లస్ 6 ఇది ఫార్ములా. దీని ద్వారా మనం ఎస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్ ఇస్ ఈక్వల్ టు 0.7 ఇంటూ విబి ప్లస్ 6 అట్లా మనకి ఎస్ వాల్యూ వస్తుంది. ఈ ఎస్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా క్యాపిటల్ టీ వస్తుంది.
క్యాపిటల్ టీ ఫైండ్ అవుట్ చేస్తే D2 వస్తుంది. మళ్ళొక్కసారి చెప్తున్నానండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ని D2 అంటాం. ఎక్కడైతే స్లో మూవింగ్ వెహికల్ స్టార్ట్స్ యాక్సలరేషన్ ఇంకా ఓవర్టేక్ చేద్దామని ఫాస్ట్ గా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తుందో అక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని D2 అంటాము. సో ఈ D2 రావడానికి ఇది ఒక పారాబోలిక్ ఈక్వేషన్ లాగా ఉంది, ఒక వెలాసిటీ ఈక్వేషన్ లాగా ఉంది. కాబట్టి V+2S ఆటోమేటిక్ గా VB2 ఇంటూ ప్లస్ హాఫ్ AT స్క్వేర్ కి దాదాపుగా ఈక్వల్ గా ఉంటుంది. ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో VB వచ్చేసి క్యాపిటల్ VB వచ్చేసి ఒక నిమిషం. సో VB ఇంటూ T క్యాపిటల్ T ప్లస్ వస్తుంది. సో VB అంటే ఇది. సో VB వచ్చేసి స్లో మూవింగ్ వెహికల్ యొక్క స్పీడ్ కి మనం అక్కడ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళేదానికి VA కాబట్టి VB ఇంటూ T వస్తుంది. అయితే ఇక టైం క్యాపిటల్ T ఒకటే తెలియదు కాబట్టి దీన్ని ఈక్వల్ చేస్తే మనకి క్యాపిటల్ T వస్తుంది. సో T వచ్చేటప్పుడు ఇక్కడ S కావాలి. మరి S కావాలంటే ఏంటంటే S = 0.7 ఇంటూ VB ప్లస్ 6. అట్లా మనకి అన్ని వచ్చేసినాయి. ఇక్కడ D2 అన్ని వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి D3 వచ్చేసి సేమ్ ఇక్కడ వెహికల్ ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ డిజైన్ స్పీడ్ తో వస్తుంది. సో క్యాపిటల్ V తో వస్తుంది. స్మాల్ V తో అంటే స్లో మూవింగ్ వెహికల్ VB స్పీడ్ తో కాదు. సో క్యాపిటల్ V తో అంటే డిజైన్ స్పీడ్ ఆఫ్ ది పేమెంట్ యొక్క ఏదైతే ఉందో ఆ స్పీడ్ తో వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఇక్కడ నుంచి వెహికల్ ఎక్కడ దాకా రీచ్ అవడానికి ఏ టైం అయితే పడుతుందో అదే టైంలో మన వెహికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే లోపు అక్కడికి సెట్ అయిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ వెహికల్ ఎదురెదురై యాక్సిడెంట్ అవుతుంది. సో ఈ వెహికల్ ఇక్కడ నుంచి ఎక్కడైతే రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం అయితే పడుతుందో ఇదే వెహికల్ కూడా ఇక్కడ ఉన్న ఆపోజిట్ వెహికల్ కూడా ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి అదే టైం లోపు మనం రీచ్ అవ్వాలి. అందుకే సేమ్ క్యాపిటల్ T తీసుకున్నాం. ఇక్కడ మాత్రం T వచ్చేసి రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. ఇది వచ్చేసి మనం మామూలుగా జనరల్ గా తీసుకుంటాము. సో 2.5 సెకండ్స్ వరకు తీసుకుంటాం ఇది. సో టోటల్ ఇది వచ్చేసి ఓవర్టేకింగ్ సైట్ డిస్టెన్స్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఫామ్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో 1 సెకండ్. ఓకే, ఇదేనండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇదంతా ఉంటుంది. బాగానే అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది ఓవర్టేకింగ్ డిస్టెన్స్ వచ్చేసి D1 + D2 + D3. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందాక నేను చూపించిన ఫామ్ లో ఉంది చూసారా, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ లో. అంటే ఇక్కడ VBలు ఉన్నాయి చూసారా, వీటన్ని మీటర్ పర్ సెకండ్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ప్రాబ్లమాటిక్ లో V అనేది km/h ఇస్తే డైరెక్ట్ km/h లో మార్చుకోవాలంటే అప్పుడు 0.28 అంటే 5/18 చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది 0.28 అని. 0.28 into VB into T 0.28 into VB into T plus 2S plus 0.28. ఇంకా స్పేసింగ్ బిట్వీన్ వెహికల్స్ ఎలా వస్తుందంటే ఇంకోటి ఇది కూడా మళ్ళీ అగైన్ 0.7 into VB plus 6 ఏమో అది మీటర్/సెకండ్ అయితే, ఇది km/h అయితేనేమో 0.2 into VB plus x. ఓకేనా. సో క్యాపిటల్ T కూడా అంతే, √4a తో రిప్రజెంట్ చేస్తాము. సో క్యాపిటల్ A కావాలనుకుంటే ఒకటి. ఓకే, ఇది అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఒక ప్రాబ్లం అంటే కొంచెం కాంప్లికేషన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్ స్పీడ్ ఇస్తాడు, స్లో వెళ్ళే వెహికల్ స్పీడ్ ఇస్తాడు. ఒక్కొక్కసారి స్లో వెళ్ళే వెహికల్ స్పీడ్ ఇవ్వకపోతే ద స్పీడ్ ఆఫ్ ది ఓవర్టేకెన్ వెహికల్ ఈజ్ నాట్ గివెన్. అంటే స్లో మూవింగ్ వెహికల్ యొక్క స్పీడ్ కనుక ఇవ్వకపోతే మనం ఏం చేయాలా, స్లో మూవింగ్ వెహికల్ స్పీడ్ VB, ఆ స్లో మూవింగ్ స్పీడ్ యొక్క స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిజైన్ స్పీడ్ లో నుంచి 16 km/h తీసేయాలి. ఇది km/h అయితేనే. ఓకేనా. మళ్ళీ మీటర్/సెకండ్ కి మళ్ళీ మార్చుకోవాలి ఈక్వేషన్. అంటే మీరు ఇంటూ 5/18 అట్లా మార్చుకుంటే చేయాలి. ఓకేనా. ఎప్పుడైతే మీకు ప్రాబ్లమాటిక్ లో ఓవర్టేకెన్ ఫాస్ట్ స్లో రెండు స్పీడ్స్ ఇస్తే నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి స్లో మూవింగ్ వెహికల్ ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే ఆ స్లో మూవింగ్ వెహికల్ స్పీడ్ కోసం అందులో నుంచి -16 km/h తీసేస్తే మనకి క్యాపిటల్ V వస్తుంది, VB వస్తుంది. సో అది km/h లో వస్తుంది. మీకు మీటర్/సెకండ్ లో మార్చుకోవాలంటే ఇంటూ 5/18 వేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది మినిమం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది ఇది ఏంటంటే ఇది 2-way ట్రాఫిక్ అయితే సేమ్. ఓకేనా. ఎందుకంటే ఆపోజిట్ గా వచ్చే వెహికల్ థర్డ్ డైరెక్షన్ లో ఉండే D3 ఉంటుంది. అదే 1-way అనుకోండి, 1-way లో అయ్యేసరికి ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఉంటుందా, ఉండదు. కాబట్టి దానికి D3 ఉండదు. కాబట్టి సో ఓన్లీ 1-way. రేపు ఎగ్జామ్ అడుగుతాడు జనరల్ గా 1-way అయితేనేమో D1 + D2A ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్, 2-way మాత్రం D1 + D2 + D3 ఇలా 3 వస్తాయి. ఓకేనా. ఇది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. ఓకేనా. ఇది దీని ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ వన్ ఓవర్టేకింగ్ జోన్స్. నేను చెప్పాను చూసారా. సో మనం ఎప్పుడైతే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అసలు అయితే మినిమం ఎక్కడైనా సరే మినిమం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి, మినిమం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. సో మినిమం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఎందుకు అంటే
ఎందుకంటే మనం ఎప్పుడు కూడా త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ది రూట్ మొత్తం ఖమ్మం టు హైదరాబాద్ మొత్తం మనం ఎప్పుడు స్లోగా వెళ్తూ ముందుండే వెహికల్ స్లో మూవింగ్ వెహికల్ అనుకోండి, దాని వెనకాలే అలాగే స్లోగా వెళ్తే మనకి ఎప్పటికి రీచ్ అవ్వలేము, చాలా టైం పడుతుంది. అందుకని మనం స్లో ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. అయితే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని కొన్ని బౌండరీ కండిషన్స్ వల్ల, న్యాచురల్ ఫినామినా బట్టి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎర్త్ ఫీచర్స్ కానీ, లేకపోతే పేమెంట్ ఫీచర్స్ వల్ల కానీ మనం అక్కడక్కడ ఓవర్టేకింగ్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ మనం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మరి చేయలేనప్పుడు ఏం చేయాలి, మనం అప్పుడప్పుడైనా కనీసం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. సో అదే ఓవర్టేకింగ్ జోన్స్ అండి. సో త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ మొత్తం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్ లో మనకి ఎక్కడ కొద్ది కొద్ది ప్లేసెస్ లో ఓవర్టేకింగ్ చేయడానికి సరిపడా విడ్త్ ఆఫ్ ది పేమెంట్ కానీ అదేమీ లేకపోవడం వల్ల మనం ఓవర్టేకింగ్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కనీసం ఒక 20 కిలోమీటర్స్ ఒకసారో, 30 కిలోమీటర్స్ ఒకసారో మనం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ లేని పక్షంలో మనం కనీసం ఈ ఓవర్టేకింగ్ జోన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే స్లో వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటాయో వాటి కోసం వాటిని పక్కన పెట్టేసి ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ కోసం ప్రొవైడ్ చేయాలి. సో దానికి సంబంధించినంత ఇన్ఫర్మేషన్ అండి ఇది. బట్ ద ఓవర్టేకింగ్ ఆపర్చునిటీ ఫర్ వెహికల్ మూవ్మెంట్. ఓకే, సో వాటిని మనం ఓవర్టేకింగ్ జోన్స్ అంటాం. అయితే సో ద మినిమం లెంత్ ఆఫ్ ఓవర్టేకింగ్ జోన్ వచ్చేసి 3 టైమ్స్ సేమ్. ఇక్కడ వన్ వే అయితేనేమో D1 + D2A, ఎందుకంటే ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏమి ఉండదు కాబట్టి సో దాని డిస్టెన్స్ కన్సిడర్ చేయం D3. అదే 2 వే ట్రాఫిక్ అయితే ఆపోజిట్ గా వచ్చే వెహికల్ కూడా వస్తుంది కాబట్టి సో D1 + D2 + D3. సో ఇది మినిమం. ఓకే, మినిమం లెంత్ ఆఫ్ ఓవర్టేకింగ్ జోన్ ఇంత ఉంటే సో సేఫ్టీగా, హ్యాపీగా, ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఒకవేళ ఆ రోడ్డు చాలా విడ్త్ ఎక్కువగా ఉంది, చాలా లెంత్ ఎక్కువగా ఉంది అనుకుంటే డిజైరబుల్, సో అంటే ఫ్యూచర్ లో ఎక్కువ అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం డిజైరబుల్ లెంత్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ జోన్స్ వచ్చేసి 5 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్. 5 ఇంటూ D1 + D2 ఫర్ వన్ వే అయితే, అదే 2 వే అయితేనేమో ఇంకో D3 కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో ఓవర్టేకింగ్ జోన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే స్లోగా వెళ్ళే వెహికల్స్ కూడా మనం స్లోగా వెళ్ళే వెహికల్స్ మన ముందు వెళ్తున్నప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ కి మనం ఓవర్టేకింగ్ ఆపర్చునిటీ చూపించాలి. కనీసం మన రోడ్ త్రోడ్ ద లెంత్ ఆఫ్ ద రోడ్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ఉండాలి. కాకపోతే ఏంటంటే మన రోడ్డు కండిషన్ సరిగా లేక ఒక్కోసారి ఆ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయలేక మనం కనీసం అక్కడక్కడైనా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కానీ, పర్టికులర్ టైమ్స్ లో కానీ, పర్టికులర్ జోన్స్ లో కానీ మనం ఓవర్టేకింగ్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఆ పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ జోన్ ఓవర్టేకింగ్ జోన్స్ అంటాం. ఓకేనా, సో దాని యొక్క డయాగ్రామ్ ఒకటి ఉందండి. ఓకేనా, సో ఇదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మద్దులపల్లి ఉంది చూసారా, మద్దులపల్లి రోడ్ లో మాత్రం విడ్త్ ఎక్కువగా ఉంటుంది. ఇక మద్దులపల్లి దాటి మద్దులపల్లి ఎండ్ దగ్గర నుంచి కొండేకల్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఏమంటే ఏమవుతుంది, సడన్ గా రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో అట్లా మినిమం అక్కడక్కడ ఏరియాస్ లో ఏంటంటే విడ్త్ ఆఫ్ ది రోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఏరియాని ఓవర్టేకింగ్ జోన్ అంటాం. సో ఓవర్టేకింగ్ జోన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, ఫస్ట్ వన్ ఇక్కడ ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ఉంది చూసారా, సో ఇక్కడ ఒక సైన్ పోస్ట్ పెడతారండి. S1 మీన్స్ సైన్ పోస్ట్. అంటే ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ముందు, అంటే ఇక్కడ ఒక ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కదా, ఇటు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చే ఇది ఇటు నుంచి వచ్చే వెహికల్, ఇది ఇటు నుంచి వచ్చే వాళ్ళకి. ఓకే, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక సైన్ పోస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఒక సైన్ పోస్ట్ ఉంటుంది. సో ముందు ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అవుతుంది అని. ఎందుకంటే మనం ఇక్కడే స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ రోడ్ విడ్త్ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ నుంచి ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ చేసేసరికి ఏమవుతుంది, కొంతమందికి నిద్ర లేచి అర్థం చేసుకుని అయ్యో అనుకునేసరికి లోపు ఇక ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మళ్ళీ పాపం వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ స్లో మూవింగ్ వెహికల్ వెనకాల వెళ్తూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే, బిఫోర్ ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అయ్యే ముందే మనం సైన్ పోస్ట్ ప్రొవైడ్ చేస్తే ముందు ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఆటోమేటిక్ గా మనం అన్ని రెడీ చేసుకుని ఫాస్ట్ గా అయిపోయి మనం అంతా రెడీగా సరంజామా స్టార్ట్ చేసుకుని ఉంచుకుంటారు. సో ఈ సైన్ పోస్ట్ ఎంత దూరంలో పెట్టాలి అంటే, మినిమం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ దూరంలో, ఆ డిస్టెన్స్ లో మనం సైన్ పోస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు అంటే ఇంత దూరంలో ఉండగానే ముందు ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మనం అంతా వెహికల్ అంతా సీట్ బెల్ట్ పెట్టుకోండి, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి, సో ఓవర్టేక్ చేయాలని డ్రైవర్ వీళ్ళందరూ చెప్పేసి ఆయన రెడీ చేసుకుని వెహికల్ ని యాక్సిలరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇట్లా అయిపోతుంది. ఓకేనా, ఈ 3 to 5 times ఓవర్టేకింగ్ డిస్టెన్స్ లో వెహికల్స్ ఓవర్టేక్ అవుతాయి, బాగానే వెళ్తుంటే అయిపోయింది. సో మరి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఓవర్టేకింగ్ జోన్ అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఏమవుతుంది, సడన్ గా ఇక్కడ రోడ్డు విడ్త్ తగ్గిపోతుంది. ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ మళ్ళీ దానికి ఏమవుతాయి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని చెప్పి మళ్ళీ ఏం చేయాలి మనం, సో మినిమం కూడా మళ్ళీ ఆపోజిట్ గా ఏం చేయాలి, మళ్ళీ
మనం ఏం చేయాలి మళ్ళీ ఇగో మళ్ళీ అప్ టు ఈ పాయింట్ వరకు మనం ఓవర్టేక్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే మినిమం ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు చూసి లేట్ గా అబ్జర్వ్ చేసి ఇంకా ఓవర్టేక్ జోన్ ఉందనుకోని ట్రై చేసేసరికి ఇక్కడికి వచ్చేయాలి అనుకోండి, ఇక్కడ రోడ్ విడ్త్ తక్కువ ఉండేసరికి ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ కి యాక్సిడెంట్ అవుతుంది. అందుకని చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఏం చేయాలి, ఈ ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ కాబోయే ముందు అగైన్ మళ్ళీ ఇంకొక సైన్ పోస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఒక సైన్ పోస్ట్, ఇందాక అనుకున్నటువంటి సైన్ పోస్ట్. ఇట్లా ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఇంకొంచెం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ఇంకొంచెం దూరం పోతే మీకు ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ అయిపోతుంది. ఇక మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఇక్కడ ఓవర్టేకింగ్ చేసుకోవాలి. ఇక ఓవర్టేక్ చేయలేకపోతే మీరు అక్కడే అయిపోండి. ఇక ఫర్దర్ ఓవర్టేక్ చేయడానికి మీకు అంత అవకాశం లేదు. ఇక ఓవర్టేకింగ్ మనం ఓకే. సో మినిమం ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రీజన్స్ ఇవ్వండి. సో బిఫోర్ ఓవర్టేకింగ్ ఇదంతా ఇప్పుడు ఈ ఏరియా అంతా ఓవర్టేకింగ్ జోన్ అండి. సో ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అవుతుందని బిఫోర్ ఒక సైన్ పోస్ట్, ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ అయిపోతుందని ఎండింగ్ లో ఒక సైన్ పోస్ట్ ఇటువైపు ప్రొవైడ్ చేయాలి. అంటే ఇటు నుంచి వచ్చే పర్సన్స్ కి, ఇటువైపు వచ్చే వాళ్ళకి ఇటువైపు ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఒక సైన్ పోస్ట్, ఓవర్టేకింగ్ ఎండ్ అవుతుందని ఇక్కడ ఒక సైన్ పోస్ట్ ప్రొవైడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఓవర్టేకింగ్ జోన్ ఇంకా ఉందనుకొని అలాగే ఫాస్ట్ గా వెళ్తే ఏమవుతుందంటే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ వల్ల ప్రాబ్లమ్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. సో అందుకని ఇక్కడతోనే మనం ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ అవుతుందని ప్రొవైడ్ చేయాలి. ఇది ఇటు నుంచి వచ్చే పర్సన్స్ కి. సేమ్ అదే విధంగా ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఏంటి, వాళ్ళకు కూడా సేమ్ ఓవర్టేకింగ్ జోన్ స్టార్ట్ అవుతుందని తెలియడం కోసం ఇక్కడ ఒక ఫస్ట్ సైన్ పోస్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో అంటే ఏంటి, ఇక్కడ ఓవర్టేకింగ్ జోన్ ముందు స్టార్ట్ కాబోతుంది. ఆల్ ఆఫ్ యూ రెడీ అండ్ యాక్సెప్ట్ ఇంక్రీజ్ యువర్ యాక్సలరేషన్ అండ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అని అన్ని రెడీ చేసుకుని ఉంచాలని ఈజీగా వాళ్ళకి ఒక సైన్ అనేది ఇచ్చేస్తాం. సో ఇవి ఇచ్చేయగానే వెంటనే వాళ్ళు ఓవర్టేక్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఓవర్టేక్ చేయగలిగితేనేమో చేశారు, ఓవర్టేక్ చేయలేకపోతే ఇంకా ఓవర్టేక్ చేయాలని అనే ఉద్దేశం ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, సో ముందుండేటువంటి విడ్త్ ఆఫ్ ది రోడ్ పేమెంట్ కానీ అదంతా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మళ్ళీ ఏమవుతుంది, ముందుకెళ్తే ఓవర్టేకింగ్ చేయడం వల్ల అది ఎండ్ అయిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక ఫర్దర్ గా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఓవర్టేకింగ్ జోన్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో మీరు ఓవర్టేక్ చేయాలనుకునే మీ యొక్క ప్లాన్, మీరు అనుకున్నటువంటి విధానాన్ని మార్చుకోండి, తగ్గించుకోండి, ఓవర్టేకింగ్ ఆపర్చునిటీ ఆఫ్ చేసుకోండి అని చెప్పాలి. సో ఇక్కడతో ఓవర్టేకింగ్ జోన్ ఎండ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక సైన్ పోస్ట్ పెడితే ఇంకా అక్కడతో ఆగిపోయి స్లోగా వెళ్తూ ఉంటారు. సో దీన్ని ఓవర్టేకింగ్ జోన్ అంటాం. ఓకేనా?